వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికలలో ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వివరించిన ఏపీ హోంశాఖ మంత్రి. నక్కపల్లిలో వేటు నిషేధంలో మత్స్యకారుల సేవా పథకం కింద 20,000 నగదు బియ్యం కలెక్టర్లతో కలిసి పంపిణీ చేసిన అనిత. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు మరియు ర్యాలీలు. విజయవాడ పాత బస్తీ నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద పోతిన మహేష్ ఆధ్వర్యంలో కవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న వైసీపీ నేతలు. శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మందపల్లిలో వేంచేసి ఉన్న శనీశ్వర ఆలయంలో పోటెత్తిన భక్తులు. వివిధ జిల్లాల నుండి వేకువజాము నుండే ఆలయంకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజలు. గంజాయిని తరలిస్తున్న నిందితులను సినీ పక్కీలో వెంబడించి పట్టుకున్న అనకాపల్లి పోలీసులు. అంకిత భావంతో పనిచేస్తున్న రూరల్ ఎస్ఐ రవికుమార్ అభినందించిన అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా. నక్కపల్లిలో మత్స్యకార సేవలో కార్యక్రమంలో శనివారం హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పాల్గొని నిషేధ భృతి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా మత్స్యకారులకు వేట నిషేధ భృతిని 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరుగుతుందని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నాం అని అన్నారు. అలాగే మత్స్యకారులు రియల్ హీరోలు అని, దీనికి కారణం కల్మషం లేని స్వచ్ఛమైన మనసు వారిది అని, పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా మారటానికి వారి పాత్ర ఎంతగానో ఉందని అన్నారు. 2004 వేట నిషేధ భృతి 30 కేజీల బియ్యం ఇస్తే 2014లో భృతి 4,000 రూపాయలు చేశామన్నారు. మత్స్యకారులకు 50 సంవత్సరాలకు పింఛన్ ఇచ్చినది కూడా చంద్రబాబే అని ఈ సందర్భంగా అన్నారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారులు మరిన్ని సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కి, ఫిషర్మెన్ నమస్కారాలు. ఈరోజు ఈ బ్యాన్ 2 months బ్యాన్కి కాంపెన్సేషన్గా 20,000 మన జిల్లాలో ప్రతి ఒక్కరికి అఫెక్ట్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము. సుమారుగా 25 కోట్లు ఈరోజు గవర్నమెంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. దీనితో పాటు చాలామంది ఇష్యూస్ రైజ్ చేశారు, నోట్ చేసుకున్నాము. ఏవి పాసిబిలిటీ ఉంటాయో బడ్జెట్లో చేయగలుగుతున్నది బడ్జెట్లో, సిఎస్ఆర్ ద్వారా జరిగేది సిఎస్ఆర్ ద్వారా, పంచాయతీ ఫండ్ నుంచి జరిగేది పంచాయతీ ఫండ్ ద్వారా ఆఫ్టర్ డిస్కసింగ్ విత్ హోమ్ మినిస్టర్ మేడం చేస్తాము. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుర్తించలేదు. పైగా వాళ్ళు ఏం చెప్పారు, 4,000 నుంచి 10,000 రూపాయలు అన్నారు. ఆ 10,000 రూపాయలు ఇవ్వడానికి నానా కొలతలు కొలిచారు. లాస్ట్ గవర్నమెంట్లో మన జిల్లాలోని దగ్గర ఓన్లీ 10,000 మందికి ఈ మత్స్యకార భరోసా ఇస్తే, ఈరోజు మత్స్యకార సేవల్లో ఈరోజు సుమారుగా 12,000 మందికి పైగా దగ్గర ఎన్ని కోట్లు, 12,644 మందికి 25 కోట్ల 28,08,000 నుంచి దగ్గర 25 కోట్ల రూపాయలు అనుకోండి, 25 కోట్ల రూపాయలు ఒక్క అనకాపల్లి జిల్లాకి ఇచ్చే పరిస్థితి. మీకు ఓవరాల్గా 12,644 కదా. మన పాయకరావుపేట నియోజకవర్గం ఎంతో తెలుసా, దగ్గర 7,600 పెన్షన్ మత్స్యకార సేవలో స్కీమ్లు ఓన్లీ పాయకరావుపేట నియోజకవర్గంలోనే ఉన్నాయి. అంటే ఇక్కడ మాక్సిమం అనకాపల్లి జిల్లాకి మనకి పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్రాయవరంతో పాటు అచ్యుతాపురం, రాంబెల్లి, పరవాడ ఈ 6 మండలాల్లోనే ఉంటుంది ఎక్కువ. ఈ 6 మండలాల్లోని 12,000 అయితే మనం 3 మండలాల్లోనే చూసుకుంటే 7,600 మత్స్యకారులకి ఈరోజు మనం మత్స్యకార సేవలో భాగంగా 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా ఏదో చిన్న ఇష్యూస్ ఉన్నాయన్నారు, అందరికీ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు మత్స్యకారులకి ఆ టైం వేట లేని టైం అనేసరికి వాళ్ళకి ఎటువంటి జీవనోపాధి కూడా ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనందరం కూడా చేసుకున్నాం. ఇప్పుడే నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా. చాలా మంది నేను రేవుపోలవరం కానీ, రాజీపేట కానీ అలాంటి విలేజెస్ వెళ్తే, బంగారంపాలెం విలేజెస్ వెళ్తే ముందు మా మత్స్యకార సోదరుల కన్నా మా మత్స్యకార సోదరిమణులు నా ముందుకు వస్తారు. అమ్మ మేము వాళ్ళు తీసుకొచ్చిన చేపల్ని మేము అడ్రోడ్లో కనుక మేము వెళ్ళి అక్కడ అమ్ముకోవాలంటే అక్కడ మేము ఇబ్బంది పడిపోతున్నామమ్మా, అక్కడ కంపల్సరీగా మీరు ఏదైనా షెల్టర్ కట్టండి అని చెప్పారు. నేను ఈరోజు అక్కడ సుమారుగా 5 లక్షలు 6 లక్షలు అవుతుంది. కలెక్టర్ గారికి కూడా ఇందాక నేను రిక్వెస్ట్ చేశాను, కలెక్టర్ గారికి కూడా ఓకే అన్నారు. కాబట్టి వాళ్ళకి 5 లక్షల రూపాయలు పెట్టి అక్కడ షెల్టర్ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తారని ఈ రోజు వేదికగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలియాలి, ఏషియాలోనే ద బిగ్గెస్ట్
డ్రై ఫిష్ ఇక్కడ మార్కెట్ ఉంది, మనందరికీ తెలుసు. రీసెంట్గా దురదృష్టవశాత్తు మొన్న రీసెంట్గా అదంతా కాలిపోయింది. మన ప్రతి శుక్రవారం కూడా నక్కపల్లిలో జరిగే సంత ఏంటంటే ఎండు చేపలు, డ్రై ఫిష్ అంతా కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. అంటే ఇక్కడ ఉన్న మత్స్యకార సోదరులు అందరూ కూడా జిల్లాలో ఉన్న వాళ్ళు కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికే తీసుకొచ్చి అక్కడ చేసే పరిస్థితి. దానికి కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ ఇచ్చి వీలైతే వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇచ్చి వాళ్ళ వ్యాపారం వాళ్ళే చేసుకునే విధంగా ఏ రకంగా చేయాలో కలెక్టర్ గారు వాళ్ళతో డిస్కస్ చేసి దానికి కూడా ఒక రూపు తీసుకొస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇంకో విషయం చెప్పాలి, మత్స్యకారుల గురించి మాట్లాడాలంటే రోజులు సరిపోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హయాంలో అన్ని చేసాం. ఇందాక ఒక బీచ్కి రోడ్లు ఒకటే అడిగారు, కానీ బీచ్కి రోడ్లు చాలా వేసాం. మీరందరూ బ్యాట్లకు వెళ్ళే సమయంలో అమ్మ కాలు కాలిపోతున్నా, ఇసుకలో నల్లైపోతున్నామంటే మ్యాక్సిమం మీరు బ్యాట్కి వెళ్ళేదానికి బీచ్ ఒడ్డు వరకు కూడా రోడ్లు వేసిన పరిస్థితి టీడీపీ గవర్నమెంట్లో. మ్యాక్సిమం ఈ రోజు మన రాజీపేట చూస్తే అంతవరకు రోడ్డు వెళ్ళిపోతుంది, అంత రోడ్ అక్కడి నుంచి వెళ్ళాలి. ఇప్పుడు మీరే అడుగుతా, 1-2 ఊర్లు ఉన్నాయి తమ్ముడు, కాదని చెప్పట్లే. లాస్ట్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని వైసీపీ నేత పోతన మహేష్ ఖండిస్తూ ఉగ్రవాదులు దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాత బస్తీ నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద టీం పోతిన మహేష్ ఆధ్వర్యంలో కవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ ఇది మానవత్వానికి మంట కలిపిన మారణకాండ అని, ఇది పర్యాటకులపై జరిగిన దాడి మాత్రమే కాదని భారతదేశంపై జరిగిన దాడిగా దేశంలో ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉగ్రవాదులు కుట్ర పన్ని నరమేధం సృష్టించారని, కనుక ఈ ఘటనను ప్రతి భారతీయుడు ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో వాయిస్ ఆఫ్ మాల మహానాడు అధ్యక్షులు శ్యామ్, పిల్ల శ్రీనివాస్, న్యాయవాది గంగాధర్, షాహినా, పైల పవన్, సుఖాని భాను, పిల్ల రవి, తమ్మిన రఘు, సాబిన్కర్ నరేష్, సోమి మహేష్, రోహిత్, చిన్నారావు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రజల మీద ఉగ్రవాదాల దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా మరణించినటువంటి భారతీయులందరికీ కూడా మేమందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తాం. ఈ రోజున భారతదేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఉగ్రవాదులు కుట్ర పన్ని కావాలనే హిందువులని ఒక టార్గెట్ చేసుకొని ఈ యొక్క హింసని చేయడాన్ని భారతదేశ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనం మతాన్ని 1947లోనే జయించాం. కానీ ఈ రోజుకి కూడా పాకిస్తాన్లో గాని అదేవిధంగా కాశ్మీర్లో కొంతమంది తీవ్రవాదులు గాని ఏదో రకంగా హిందువుల మధ్య, ముస్లింల మధ్య, ఇతర మతాల మధ్య చిచ్చు పెట్టాలని, వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవాలని ఈ యొక్క కుట్రలు చేస్తూ ఉన్నారు. అందుకనే హిందువుల్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకి తెగబడ్డారు. వారి యొక్క కుట్రలని మనం చాలా నిష్టంగా తిప్పికొట్టాలి. మనం గనక ఉగ్రవాదుల ఉచ్చులో పడినా, వాళ్ళ ట్రాప్ లో పడినా భారతదేశంలో మనందరి మధ్య కూడా శాంతి సామరస్యాలు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పాకిస్తాన్ని గనక ప్రతిసారి కూడా ఉపేక్షిస్తే భారతదేశానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. మరి మన సరిహద్దు దేశాలైనటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, చైనా ఇలాంటి దేశాల నుంచి కూడా మనకి ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలి. ఉగ్రవాదాన్ని భారతదేశంలో రూపు మాపేలాగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మేమైతే కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిన్న భారతదేశంలో భిన్నత్వం, ఏకత్వం అని అందరూ కూడా చాటి చెప్పారు. అదేవిధంగా అఖిల పక్షం సమావేశానికి కూడా అన్ని పార్టీలు హాజరై దేశమే మొదట అనేటువంటి నినాదం కూడా పోయిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఇటువంటి టెర్రరిస్టు దాడుల్ని తిప్పికొట్టడంలో మనందరం కూడా ఐకమత్యంగా ముందుకు సాగాలని కూడా తెలియజేస్తాం. భారత ప్రభుత్వం మృతి చెందినటువంటి ప్రతి ఒక్కరిని చాలా గొప్పగా ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా. మరీ ముఖ్యంగా దేశం మొత్తం ఏకతాటి మీద నడుస్తూ ఉంటే కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం
ఈ మరణాల చితి మీద చలిమంటలు కాచుకునేలాగా, మతాల మధ్య గీత గీసేలాగా, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా వారికి తెలియజేస్తా. మీకు కుదిరితే మతాల మధ్య మీరు అందరినీ కూడా సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయాలి, కానీ రాజకీయ లబ్ధి కోసం మీరు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మీరు మాట్లాడితే పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులకి ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులకి పెద్దగా తేడా ఏముండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలు కూడా ఈ అంశాన్ని గ్రహించాలి. ఉగ్రవాదం మీద ఉక్కు పాదం మోపాలని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తాం. శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలో వేంచేసి ఉన్న శనీశ్వర స్వామి వారి ఆలయం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. అమావాస్య ముందు వచ్చిన శని త్రయోదశి రోజు కావడంతో వేకువజాము నుండే దేశ నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శని దోష నివారణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి తైలాభిషేకాలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. పూజలు చేసిన భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో నెయ్యితో ఉండిన అన్న ప్రసాద వితరణ చేశారు. రావులపాలెం సిఆర్సి సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు సుమారు 4,000 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. దేశంలో శని సింగనాపూర్ తర్వాత అత్యధిక భక్తులు దర్శించే ఆలయం మద్దపల్లి శనీశ్వర ఆలయం అని దేవస్థాన అధికారులు వెంకటేశ్వరరావు, రవికిరణ్ తెలిపారు. శని ప్రతిష్ఠించిన శివలింగం కావడంతో ఈ ఆలయంలోని శ్రీ పార్వతీ సమేత మందేశ్వర స్వామి శనీశ్వరుడుగా పిలువబడుతున్నారని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామివారి దేవస్థానం. ఇది స్వయంగా శనిదేవుడి నుంచే ప్రతిష్ఠించబడిన ఏకైక శివలింగం. ఇది భారతదేశంలో ఏకైక శని ప్రతిష్ఠ చేసిన శివలింగం అండి. ఈరోజు ప్రతిష్ఠ ఏంటంటే శనివారం నాడు త్రయోదశి కలిసిన పర్వదినం, దీన్నే శని త్రయోదశి అంటాం. అది అమావాస్య ముందు వచ్చినప్పుడు పట్టు ఎక్కువగా ఉంటుందని, పౌర్ణమి ముందు వచ్చినప్పుడు కొంచెం పట్టు తక్కువగా ఉంటుంది. ఈరోజు ఏంటంటే అమావాస్య ముందు రావడం వల్ల దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు చాలామంది వచ్చి తైలాభిషేకాలు తెల్లారు నైట్ 12 దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది. సుమారు 15,000 నుంచి 20,000 మంది రోజు భక్తులు శ్రీ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. వీరందరికీ కూడా దేవస్థానం తరపున ఎటువంటి ఇబ్బందులు లేకుండా టెంటలు, షామియానాలు, కూలర్లు, వాళ్ళకి ఉచిత అన్నద ప్రసాద వితరణ, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్, కూలింగ్ వాటర్ టిన్స్, ఫ్లోర్ మ్యాట్స్, ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం వారు ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా పోలీసు వారు పటిష్టమైన బందోబస్తు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉగాది తర్వాత గ్రహాల్లో గోసంచారం అనేది మార్పులు జరిగాయండి. దాని ద్వారా ఏంటంటే గ్రహాల్లో ఈ నక్షత్రాలు రాసుల్లో అష్టమ శని, అర్ధాష్టమ శని ఇవన్నీ కూడా కొన్ని రాసులకి ఈ మధ్యనే వచ్చాయి. వాటిని దోషాల నివృత్తం కోసం శనిదేవునికి తైలాభిషేకం చేయాలండి. మన దేవస్థానం ఏంటంటే శని ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి అది కూడా మన భారతదేశంలో శని సింగనాపూర్ అనేది శని దేవాలయం, మనదైతే శని ప్రతిష్ఠించిన శివలింగం. అందుకోసం అని చెప్పేసి భక్తులు వారి దోషాలు పోగొట్టుకోవడం కోసం మన దేవస్థానానికి వచ్చి తైలాభిషేకం చేసుకుంటారండి. కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి వారి దేవస్థానమునకు ఈరోజు శనివారము శని త్రయోదశి అమావాస్య ముందు శని త్రయోదశి పర్వదినము సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ స్వామివారికి తైలాభిషేకములు జరిపించుకుని ఉన్నారు. ఈ సందర్భంగా భక్తులకు సౌకర్యములు కల్పించి ఉన్నాము. బటర్ మిల్క్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు సప్లై చేసి ఉన్నాము. అలాగే మరి అన్నదానం కూడా జరిపించున్నాము. సుమారుగా 15,000 మంది వచ్చి ఉంటారు.
అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ గెస్ట్ హౌస్లో జిల్లా ఎస్పీ తుఫాన్ నిసింహ మీడియా సమావేశం ఏర్పాటు. ఆయన మాట్లాడుతూ అక్రమ గంజాయి రవాణాకు సంబంధించి పక్కా సమాచారంతో అనకాపల్లి రూరల్ పోలీసులు అనకాపల్లి మండలం సంపత్పురం జంక్షన్లో తనిఖీలు నిర్వహిస్తుండగా కొండ్రం నుండి అనకాపల్లి వైపు ఓ బైక్పై ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. కొద్ది దూరంలో పోలీసులు తనిఖీలు నిర్వహించడం చూసి ఆ ఇద్దరు వైపు బైక్ తిప్పి పారిపోతుండగా రూరల్ ఎస్ఐ రవికుమార్ బైక్ని వెంబడించి ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆటోలో పోలీసులు అనుమానం రాకుండా గంజాయిని ఆటో టాక్లో ఉంచి ప్యాసింజర్ ఆటో మాదిరిగా ఇద్దరు మగ ఒక మహిళను ప్యాసింజర్గా కూర్చోబెట్టి వస్తుండగా ఆటోను పట్టుకొని సునంగా తనిఖీ చేయగా అందులో 3 బ్యాగులు కలవు. ప్రతి బ్యాగ్లోనూ 20 ప్యాకెట్స్ చొప్పున 60 ప్యాకెట్స్ సుమారు 2 కేజీల చొప్పున మొత్తం 122 కేజీల గంజాయి పట్టుకున్నారు. ఈ ముద్దాయిలందరూ ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. ప్రశాంత్ బారిక్ అలవాటు పడి డబ్బు సంపాదన ఆశతో గంజాయి వ్యాపారం 2022 సంవత్సరంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ కేసులో జనవరి 2025 జైలు నుండి తెలియజేసి మరలా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి వ్యాపారి మరలా మొదలుపెట్టారు. ఈ కేసులో చేయటం జరిగినది అని తెలిపారు. సోమరి గంజా విలువ 2,50,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రావణి, సిఏ అశోక్ కుమార్, ఎస్ఐ రవికుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి ఎన్డీపీఎస్ కేసు పట్టుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ లోకల్ ఎస్ఎస్ఓకి ఇన్ఫర్మేషన్ వచ్చి అతనే సంపత్పురం జంక్షన్ అనకాపల్లి మండల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసినప్పుడు 12:30, 1 o'clock టైంకి ఒక బైక్ ఈ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు. ఆ బైక్లో ఇద్దరు మనిషి దొరికారు. వాళ్ళకి కొద్దిగా ఎంక్వైరీ చేసేస్తే they also told that one more auto is also coming behind them. ఆ ఇన్ఫర్మేషన్ మీద దే అంబుష్ పార్టీ పెట్టుకుని మనం ఒక ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆటోలోనే 1 డ్రైవర్, 1 లేడీ అండ్ 1 జెంట్ మనకి అప్రహెండ్ చేయడం జరిగింది. ఈ ఆటోకి ఒక ఫాల్స్ రూఫ్ టాప్ పైన కన్సీల్ చేసేసి టోటల్ 122 kgs ఆఫ్ గాంజా మనకి ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇందులో all 5 accused are from Koraput district in Odisha. ఇందులో అక్యూజ్ నెంబర్ 1, 26 years, అతని మెయిన్ మాస్టర్ మైండ్ ఈ కేసులోనే. అతనే 2022లో ఒక గాంజా కేసులో ముద్దాయి జైలు కూడా వెళ్ళారు. ఈ ధామ్తారీ డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్ స్టేట్లోనే అతను అరెస్ట్ అయ్యారు. రీసెంట్గానే జనవరి 2025 అతను రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత యాజ్ పర్ హిస్ కన్ఫెషన్ ఈ కేసు సంబంధించి ఏదైనా అతనికి డబ్బు పడింది ఫర్ బెయిల్ అండ్ ఆల్ దీస్ అదర్ ప్రాసెసెస్, దానికి బర్డెన్ ఎక్కువ అయింది కాబట్టి మళ్ళీ అతనే ఈ గాంజా బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఈ గాట్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ ఒడిస్సా అండ్ కోరాపుట్ ఫెలోస్, ఎస్పెషలీ ఇది పాడువా విలేజ్, పనసపుట్టు నియర్ ముంచింపుట్ మండల్. దానికి సంబంధించి కూడా మనం సిడిఆర్ పెట్టేసి వెరిఫై చేసుకుంటున్నాము. All backward and forward linkages will also be established in this case. Presently, total 5 మనం అరెస్ట్ చేయడం జరిగింది and total 122 kgs of ganjai plus 1 bike and 1 auto ఈరోజు సీజ్ చేయడం జరిగింది. So for this excellent work, I would like to compliment the efforts of the team, including SDPO Anakapalli, Shravani, CI Anakapalli Rural, Ashok, SI and all the team members who participate in this raid, especially Borra Mallikarjun Rao, SI, Mohammad Shahid, Head Constable, B. Uma Maheshwar Rao, PC, K. Anjaneyulu, PC. Thank you. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలంలో మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరం నందు ఈరోజు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి ఎమ్మెల్యే నల్లామిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ముందుగా మండలంలో ఉన్న గవర్నమెంట్, ప్రైవేట్ స్కూళ్లలో 10వ తరగతి ఫలితాలలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. తదుపరి ఎంపీపీ కేత తులసి అధ్యక్షతన సభ నిర్వహించబడింది. తొలుత కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన ముస్కర్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మన భారతీయుల ఆత్మకు శాంతి మౌనం పాటిస్తూ వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని
లైట్ నింపాలని, వారికి అండగా భారతీయులందరూ ఒకే తాటిపై నడిచేలా అందరూ ఏకగ్రీవంగా పెదపూడి మండల ప్రజా పరిషత్ తీర్మానాన్ని సముఖత ఆమోదించారు. ఎంపీడీఓ కొవ్వూరి నరేందర్ రెడ్డి సారథ్యంలో మండలంలో అన్ని శాఖల అధికారులు హాజరై వారి యొక్క ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. అలాగే శాసనసభ్యులు వారు అడిగిన ప్రశ్నలకు అన్ని శాఖల అధికారులు సంతృప్తిగా సమాధానాలు చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీపీ, అన్ని శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా గతంలో ఇచ్చిన బట్టలను కూడా రివ్యూ చేస్తాం. అదొక కార్యక్రమం చేపడతాం. ముఖ్యంగా త్వరలోనే రేషన్ కార్డు ఆఫీస్ రోడ్ అయినా కనీసం ఎవరు పట్టించుకోలేదు. మన ఎమ్మెల్యే గారు వచ్చాక రోడ్ వేయించారు ఆఫీస్కి. ఎందుకంటే సుమారు ఒక ఆధారం మంది నాకు తెలిసి ఒక 6 మంది తాళ్ళు వెళ్ళిపోయాయి అదే రోడ్లో. ఎందుకంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు కాకినాడ నుంచి ఈజీగా వచ్చేవాళ్ళం, ఆఫీస్కి కూడా భయంకరంగా ఉండేది. అదే బండికి వచ్చేవాళ్ళు పడిపోయి ఒక 6 తాళ్ళు వెళ్ళిపోయి అటువంటి పరిస్థితుల్లో చక్కటి రోడ్డు వేయించారు. సాయంత్రం అందరూ కూడా వాకింగ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. కాబట్టి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి 4 దశాబ్దాల కళ నెరవేర్చేందుకు మా అందరి అధికారుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అధికారులకు అందరికీ పేరు పేరున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుపరిపాలన ధ్యేయంగా అభివృద్ధి సంక్షేమాన్ని మేళవించి కక్షలకి కార్పణ్యాలకి దూరంగా ఇవాళ గ్రామాల్లో అభివృద్ధి లక్ష్యంతో ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా గ్రామ సీమలు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా పరుగులు పెడతా ఉన్నాయి అనేది ఎంతలో చూస్తూ ఉన్నారు. ఇప్పుడే మనం అన్ని శాఖలకు సంబంధించి సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా నీటిపారుదల రంగం కానీ, రోడ్లు భవనాలు కానీ, అదేవిధంగా ఇతర వైద్య ఆరోగ్య శాఖ అనేటువంటివి గత 5 సంవత్సరాలుగా పూర్తిగా పడకేసిన పరిస్థితిని చూసాం. అసలు ఆర్ఎండ్బి అండ్ ఇరిగేషన్ అనే దాన్ని పూర్తిగా మూత వేశారా అనే పరిస్థితికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున సహకారం వస్తూ ఉన్నా గత 5 సంవత్సరాలుగా దాన్ని వినియోగించుకోలేని పరిస్థితి. దానికి ఉదాహరణ జల్ జీవన్ మిషన్. జల్ జీవన్ మిషన్లో దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో 50% రాష్ట్రాలు 50% కేంద్రం భరించేటట్టుగా 3.5 లక్షల కోట్లతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరిగితే మన రాష్ట్ర ప్రభుత్వం 50% కట్టలేని పరిస్థితిలో ఆ నిధులు రద్దయ్యే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మరలా దాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారిని ఒకటే అడుగుతూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని, ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని 50% నిధులు కట్టకుండా, షేర్ కట్టకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సహకరించే విధంగా కోరుతా ఉన్నారు. అది త్వరలోనే ఆ దిశగా ఆమోదం లభించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ విధంగా జల్ జీవన్ మిషన్ కూడా పట్టాలు ఎక్కించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు ఆర్ఎండ్బి రోడ్లు పరిస్థితి చూశారు. గతం ఇవాళ హాయిగా గుంతలు కూర్చోం. పూర్వం పెద్ద ప్రాజెక్టు వచ్చి రోడ్డు వేస్తే ఆనందంగా ఫీల్ అయ్యే పరిశ్రమలో ఎటువంటి సందేహం లేదు. ఆ పరిస్థితి నుంచి వాళ్ళు గట్టెక్కించడం కోసం పూర్తి స్థాయిలో ఆర్ఎండ్బి రోడ్లు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా గుంతలు పోడ్చడం జరిగింది. అదేవిధంగా కొత్తగా కొన్ని రోడ్స్ని రిపేర్ చేయడానికి, రీకన్స్ట్రక్ట్ చేయడానికి కూడా ప్రతిపాదనలు పంపించాం. వాటన్నింటినీ కూడా త్వరలో మోక్షం కలుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒక పంచాయతీరాజ్ శాఖ నుంచే తీసుకుంటే ఇప్పటి వరకు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్లో 94వ ర్యాంక్ సాధించిన పిఠాపురం పట్టణానికి చెందిన చెక్కా స్నేహిత్ను పిఠాపురం జై గణేష్ మాలధారణ స్వాముల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పిఠాపురం జై గణేష్ దేవాలయంలో చెక్కా స్నేహిత్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై గణేష్ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జై గణేష్ మాలధారణ స్వాములు చెక్కా స్నేహిత్ని ఘనంగా సన్మానించారు. అనంతరం మైలవరపు రామకృష్ణ ఆచార్యులు, మైలవరపు అవినాష్ ఆచార్యులు చెక్కా స్నేహిత్ కు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా చెక్కా స్నేహిత్ మైలవరపు అవినాష్ ఆచార్యులు జై గణేష్ దేవాలయ మాజీ చైర్మన్ ముమ్మిడి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చెక్కా వెంకట్, బవిడిపాటి దత్తు, కొత్త నాగేశ్వరరావు, విన్నపాల దొర, నాగేష్ శ్రీనివాస్, వనము వీరబాబు, చెక్కా శోభన్, గుండు వీరబాబు, డాక్టర్ సమరం, మైలవరపు రాము తదితరులు పాల్గొన్నారు. నేను చెక్కా స్నేహిత్ అండి. నాకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో 94th ర్యాంక్ వచ్చిందండి. నేను పిఠాపురం వాసినండి. ఇవాళ జై గణేష్ గుడిలో దర్శనానికి వచ్చామండి. మొత్తం ఫ్యామిలీ అందరం మొత్తం నాకు ర్యాంక్ రావడం, మొత్తం అందరూ పిఠాపురంలో కూడా సంతోషించడం వల్ల మొత్తం నాకు చాలా ఆనందంగా ఉంది. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో వేచేసి ఉన్నటువంటి జై గణేష స్వామి వారికి విశేషంగా ఎప్పటి నుంచో భక్తులైనటువంటి చెక్కా వెంకట గారు స్వామివారిని నమ్ముకున్నందుకు స్వామివారు ఆయన వెంటే ఉన్నారని చెప్పేసి ఇంకొకసారి నిదర్శనంగా వాళ్ళ అబ్బాయి చెక్కా స్నేహిత్ గారికి యూపీఎస్సీ దాంట్లో 94వ ర్యాంకు రావడం చాలా విశేషంగా ఉందని చెప్పేసి ఆయన మన ఫోన్ చేసి చెప్పి ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా గణపతికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పడం కోసమని వాళ్ళ అబ్బాయిని తీసుకొని కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని విశేషంగా స్వామివారి సన్నిధిలో స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. విశేషంగా స్వామివారు ఇంకా అనుగ్రహాన్ని కలిగించి ఆ అబ్బాయికి అత్యుత్తమ స్థానంలో ఆ అబ్బాయి ఉండాలి. మనందరికీ కూడా మంచి సేవలు గవర్నమెంట్ తరఫున అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పిఠాపురాన్ని వేచి వేసినటువంటి ఈ జై గణేష్ దేవస్థానం ఏదైతే ఉందో ఆ స్వామివారికి ఈ చెక్కావారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచి దాతలుగా ఉండి ప్రతి ఏడాది జరిగేటువంటి ఈ వార్షికోత్సవాల్లో కానీ అన్నదానంలో కానీ తమ వంతు సేవ చేసి స్వామివారికి ఎనలేని సేవ చేసుకుంటారు. బహుశా ఆయన యొక్క అనుగ్రహం కావచ్చు, సరస్వతీదేవి కొలువై ఈ రోజున యూపీపీఎస్సీలోని మంచి ర్యాంక్ సాధించి మరొకసారి స్వామివారి దర్శనకు వచ్చినటువంటి ఈ చిన్నారుని మేము చూస్తే చాలా ఆనందదాయకంగా ఉంది. అంతేకాకుండా ఈ అబ్బాయికి ఒకరికి వచ్చినట్టు కాదు, యావత్ పిఠాపురానికి అందరికీ కూడా ఈ ర్యాంక్ వచ్చి అందరికీ ఉద్యోగం వచ్చినట్టుగా భావిస్తున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళ కుటుంబ సభ్యులకి, వారికి. అదేవిధంగా ఈ జై గణేష్ దేవస్థానం భక్త మండలి తరపు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని ఆరోగ్యాలతో వీడి కుటుంబ సభ్యులంతా కూడా బాగుండాలని, పిఠాపురం అంతా కూడా బాగుండాలని కోరుకుంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు డాక్టర్ రత్నభారత్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న అంబేద్కర్ జయంతి ఉత్సవాలు PMJJKKY రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ భరత్, PMJKY స్టేట్ వైస్ ప్రెసిడెంట్, BJYM డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ అజంటా శ్రీకాంత్ ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తులో పాల్గొని అంబేద్కర్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేశారు. నేతలు జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్కి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేగి కాశీ విశ్వనాథరాజు, మాజీ ఎమ్మెల్యే అయోధ్య వేమ, రాష్ట్ర కార్యదర్శి రెడ్డి భావని, అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీరంగం రమేష్ మరియు మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ వేదిక నుండి మాట్లాడారు. ఆ రోజు కంటెస్ట్ చేస్తే ఆ పార్టీ ఆయన్ని గౌరవించకుండా ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ రచించిన ఆయన్ని ఎలక్షన్స్లో ఓడగొట్టి అవమానించారు. అలాగే ఆయన దేనికోసమైతే దేశం అంతా కూడా సౌభాగ్యంగా ఉండాలి, ఈ రిజర్వేషన్స్ అనేది కానీ లేకపోతే మన కాన్స్టిట్యూషన్లో ఉండే ప్రతి ఒక్క అంశం తన క్షుణ్ణంగా ఆలోచించి చేసిన ఆయనకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వాలి. ఆయన రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు, అవమానించారు. అదే భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు పరమేశ్వర గారు చెప్పినట్లు వాజ్పేయి గారి ప్రభుత్వంలో కానీ మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కానీ ఆయనకు ఎక్కడ కూడా
భారతదేశంలో ఈ స్టాచ్యూస్ అన్నీ కూడా పెట్టడము, అలాగే వారు పుట్టిన ప్లేస్లో బ్రహ్మాండంగా డెవలప్ చేయడము, ఆయన ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా చరిత్రలో గుర్తుంచుకునే విధంగా పార్లమెంట్లో అయితే దీని గురించి ఆల్మోస్ట్ 2 రోజులు పూర్తిగా డిస్కషన్ పెట్టి ఆయన చేసిన సేవలను ప్రజలకందరికీ తెలిపి యావత్ భారతదేశానికి చాలా రకాలుగా ఆయన గురించి మనం ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నాం. అంటే ఈరోజు మనం అందరం కూడా ఏ విషయంలో కూడా, ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే బలమైన రాజ్యాంగం ఏది అంటే మన భారతదేశ రాజ్యాంగం. ఈరోజు భారతదేశ రాజ్యాంగం పైన ప్రపంచ దేశాలంతా కూడా మంచి గౌరవం. ఎక్కడ పోయినా కూడా భారతదేశం ఇప్పుడు మనకు పరిపాలించిన బ్రిటిష్ వారు కూడా రాజ్యాంగం లేదు, బ్రిటన్ రాజ్యాంగం లేదు. అక్కడ అమెరికాలో రాజ్యాంగం ఉంది, కానీ మన భారతదేశంలో ఇంత పటిష్టంగా అమెరికాలో కూడా రాజ్యాంగం లేదు. ఏ దేశంలో కూడా ఇంత పటిష్టంగా లేదు. భారతదేశానికి ఇంత పేరు ప్రతిష్టలు తెచ్చి ఈరోజు ఇంత పెద్ద పాపులేషన్ ఉండే భారతదేశానికి అంత ఆలోచన చేసి ఆ రోజు ఆయన ఈ కాన్స్టిట్యూషన్ చేయడం, భారత రాజ్యాంగాన్ని రచించడం ఇప్పటికే కాదు, ఎప్పటికి కూడా కొన్ని తరాలు కూడా గుర్తుంచుకునే విధంగా ఆయన ఈ రాజ్యాంగం మన భారతదేశానికి ఒక గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఆయన మనం గౌరవించుకునే బాధ్యత మన పైన ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తుందో ఎప్పటికీ మరవలేనిది. ప్రజల్ని కూడా, మీరు కూడా అంబేద్కర్ గారి పట్ల ఆయన చేసిన సేవలు, ఈ రాజ్యాంగాన్ని మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి దీన్ని పెద్ద డిస్కషన్ పెట్టి భారతీయ జనతా పార్టీనే అంబేద్కర్ గారిని గౌరవించింది, ఆయన బ్రహ్మాండంగా చేసింది. ఈరోజు ఢిల్లీలో కానీ, ఆయన పుట్టిన మహారాష్ట్రలో కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం కానీ, ఆయన స్మృతి వనరులు చేయడం కానీ అది ఒక భారతీయ జనతా పార్టీకి దక్కింది. ఎప్పుడు కూడా మనం ఆయన్ని మర్చిపోకూడదు, ఆయనకి గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావాలా, వారు కూడా సమాజంలో అందరితో పాటు పోటీగా ఉండాలి అనే ఉద్దేశంతో చేసినప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక్క అడుగు ముందుకేసి ఈ మహిళలు కూడా సమానంగా రావాలి రాజకీయాలలో అని మహిళా బిల్లు కానీ, ఈ ఆర్టికల్ 370 కానీ ఇవన్నీ భారతీయ జనతా పార్టీ చేసింది. గంధ అమావాస్య పురస్కరించుకొని శ్రీ తలుపులమ్మ అమ్మవారి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని తుని చుట్టుపక్కల గ్రామ ప్రజలతో పాటు పాయకరావుపేట, నర్సీపట్నం, పత్తిపాడు నియోజకవర్గాల నుండి భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకుంటారని, వీరికి అన్ని ఏర్పాట్లు చేశామని గ్రామ పెద్దలు తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలం వెలమ కొత్తూరు గ్రామంలో గ్రామ పెద్దలు, యువత, సెంట్రింగ్ మేస్త్రి అసోసియేషన్ ఆధ్వర్యంలో తుని నియోజకవర్గం వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు రొంగలి అబ్బు, గేదెల లోవరాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుర్లా లోవరాజు ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే అనిమల్ దివ్య, యనమల్ రాజేష్ ఆశీస్సులతో కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తామని, అమ్మవారి ఆశీస్సులతో ప్రాంతంపై ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు. మన గురువారిలో యనమల రామకృష్ణ గారు ఆశీస్సులు, యనమల దివ్యమ్మ గారు సారథ్యంలో వెలంకొత్తూరు శ్రీ తలుపులమ్మ అమ్మవారు జాతర జరగడం జరుగుతుంది. అంటే ఈ తలుపులమ్మ అమ్మవారి జాతర అనేది మా ఊరికి ఒక ప్రత్యేకత. మేము సంక్రాంతి కూడా ఇంత ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వరు మా గ్రామంలో. తర్వాత మా గ్రామం విధానం ఏంటంటే, ఇప్పుడు ఈ స్టేజీలు కూడా ఎవరికి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు సొంతంగా వేసుకుంటారు. కమిటీ అనేది మా గ్రామ కమిటీ ఉంది. ఆ కమిటీ అనేది అక్కడ బల్లవేసాలు, నేల వేసాలు, తర్వాత అమ్మవారి జాతర, అక్కడ మందుగుండు సామాగ్రి, లైటింగు అన్నీ కూడా గ్రామ కమిటీ సారథ్యంలో నడుస్తుంది. ఈ యొక్క స్టేజీలు అనేది ప్రతి ఒక్కరు కష్టపడి వాళ్ళ కష్టపడిన సంపాదనలో అమ్మవారికి నా వంతు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే
అందరూ నాయకత్వంలో గతంలో లాస్ట్ ఇయర్ ఎలక్షన్ కూడా వచ్చింది, అంతకుముందు 2 years కరోనా వచ్చింది. కాబట్టి ఈ ఇయర్ ఘనంగా చేయాలని మా గ్రామ కమిటీ, మా పెద్దలు, అలాగే యువజన కుర్రలు, ఈ సెంట్రింగ్ మేస్త్రులు, అలాగే కూటమి పార్టీ నాయకులు, అలాగే రకరకాలుగా అన్ని రకాలుగా ఈ స్టేజీలు ఏర్పాటు చేసి ఇంత ఘనంగా చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తలుపమ్మ అమ్మవారు, మా తలుపులమ్మ లోవ ఉంది. ఆ లోవ అనేది మాకు అక్కడ అమ్మవారు వెళ్ళవడం, ఆ అమ్మవారు మాకు గ్రామంలో ప్రతి ఇంటి విలవేల్పు అంచేత మా వెలంకొత్తూరు గ్రామం వరకు వచ్చేసరికి, అలాగే లోవకొత్తూరు కానీ, రాజపేట కానీ, మర్లపాడు కానీ, సేపూరు కానీ, అలా కుమ్మర్లో కానీ, తాలూరు కానీ, కొత్తవలంపేట, సీతయ్యపేట, ఈ విలేజ్ అన్నీ కూడా అమ్మవారు అంటే విలవేల్పు. అంచేత వీళ్ళందరూ కూడా ఈ యొక్క పండుగని చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మా గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల ఏ ఊరు పెళ్ళికిచ్చినా, ఏ ఊరు పెళ్ళైనా ఆ అమ్మాయి మాత్రం ఈరోజు రేపు పండగకి తప్పనిసరిగా రావాలి. మా ఊరు ఆడపిల్ల, ప్రతి ఆడపిల్ల కూడా మళ్ళీ మా ఊరు వస్తుంది. ఎందుకంటే ఈ పండగ అనేది సాంప్రదాయకమైన పండగ. అమ్మవారి మహిమ ఉంది. అమ్మవారి మహిమ వల్ల ఈరోజు మా ఊరు ఈరోజు ఈ స్థాయికి ఎదిగిందంటే కారణం అమ్మవారి ఒక ఆశీస్సులు. అమ్మవారి ఆశీస్సులు మాకే కాకుండా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తుని నియోజకవర్గ ప్రజలకి, అలాగే పత్తిపాడు కాన్స్టిట్యున్సీ నుంచి వస్తారు, అలాగే పాకిరేపేట కాన్స్టిట్యున్సీ నుంచి వస్తారు, అలాగే నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి కూడా వస్తారు. ఈ చుట్టుపక్కల ఏరియా నుంచి వచ్చిన అందరికీ కూడా తలుపులమ్మ తల్లి ఆశీస్సులు ఉంటుందని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకేనా. ఈరోజు తలుపులమ్మ తల్లి జాతర మహోత్సవాలు స్టార్ట్ అయ్యి 14 రోజులు అవుతుంది. అలాగే రేపు 27 ఆదివారం అమావాస్య అనగా అమ్మవారి యొక్క జాతర ఘనంగా చేయడానికి ఈ 15 రోజులతో పాటు రేపు ఒక్కరోజు మాత్రం భారీగా సుమారుగా వెలంకొత్తూరు నుంచి 6 స్టేజీ పోకరాలు, నేల వేషాలు, బళ్ళ వేషాలు, అలాగే ప్రతిదీ కూడా అమ్మవారికి చేయవలసిన కార్యక్రమాలను కూడా మా గ్రామ కమిటీ నుంచి కానీ, అలాగే మా నాయకులు లోవరాజు గారి తరఫు నుంచి సపోర్ట్ కానీ, అలాగే మెయిన్ ఏంటంటే ఈ సంవత్సరం మాత్రం మన తెలుగుదేశం తరపు నుంచి పెద్దలు, పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు యనమల రామకృష్ణ గారి యొక్క ఆశీస్సులతో, అలాగే మన శాసనసభ్యులు మన దియో మేడం గారి యొక్క నాయకత్వంలో, అలాగే మన సీనియర్ నాయకులు మన యనమల రాజేష్ గారి యొక్క సారథ్యంలో ఈ గ్రామానికి మా ఉన్నటువంటి 2 గ్రామాలకి కూడా మన లోవరాజు గారి యొక్క సపోర్టుతో మేమందరం కూడా ఈ పండుగను ఘనంగా చేయాలని ఈ సంవత్సరం మన గవర్నమెంట్ వచ్చిన వెంబటే అనుకొని, మన గవర్నమెంట్ కూడా చాలా ఎక్కువగా ప్రోత్సహించింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి లోవరాజు గారు కానీ మరి మాట్లాడి, అలాగే మేము కూడా వెళ్ళినంటనే స్పందించి సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా చాలా మాకు అన్ని విధాలుగా అనుకూలంగా మాకు సపోర్ట్ చేసి చాలా శుభ్రంగా చేసుకుంటామని మాకు చెప్పడం జరిగింది. స్వయంగా మాకే చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఎప్పుడో పురాతన నుంచి కూడా మాకు అమ్మవారి యొక్క ఆశీస్సులు మా అందరికీ కూడా ఇప్పుడు బాగుంటుంది. అమ్మవారు మా ఊరికి విలవేల్పు తల్లి. ఈ పంచాయతీలో 7 పంచాయతీలో 10 ఊళ్ళకి కూడా అమ్మవారంటే అత్యంత ఎక్కువగా బాగా ప్రీతి అయినటువంటి తల్లి తలుపులమ్మ తల్లి. కాబట్టి ఈ పండుగని అంత ఘనంగా చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. అలాగే మా స్టేజ్ తాలూకు కూడా మరి మా సెంటరింగ్ వాళ్ళ తరపు నుంచి పూర్వం నుంచి కూడా 96 నుంచి కూడా ఈ సెంటరింగ్ మేస్త్రుల యొక్క కష్టపడి తెచ్చినటువంటి డబ్బులతో సంవత్సరానికి ఒకసారి ప్రోగ్రాం పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా యొక్క స్టేజీని ఎప్పుడు కూడా అంటే మరి ఒక ఎలక్షన్గా కోడ్ ఉన్నప్పుడు మాత్రమే లేదు, తర్వాత కరోనాలో మరి చేయడం లేదు, కానీ ఎప్పుడు కూడా మా స్టేజీని ఇప్పుడు కూడా మా సెంటరింగ్ వాళ్ళ తరపు నుంచి మేము అందరం కూడా సమకూర్చుకొని స్టేజీని ఒక సంవత్సరం అభివృద్ధి చెందుతూ అమ్మవారికి ఉన్నంతలో అందరం కూడా సేవ చేసుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ రకంగా మన మీడియా వారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, మన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యలపై ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించి ప్రజల వద్ద నుండి పలు అంశాలపై ఫిర్యాదులు స్వీకరించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లామిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి శాసనసభ్యుడు ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని వారి సమస్యను పరిష్కరించడం ద్వారా ప్రజలకు సుపరిపాలన అందుతుందనే ధ్యేయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈరోజు
ఎక్కువగా వ్యక్తిగత సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. పెద్దపూడి మండలంలో పలు గ్రామాల నుండి ప్రజల భూ సమస్యల సరిహద్దు సమస్యలు, పక్కపక్క ఇండ్ల స్థలాల సరిహద్దు సమస్యలు, ఆర్టీసీ బస్సు సౌకర్యం, వైద్యం, త్రాగునీరు తదితర సమస్యలు వచ్చాయని తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినతులను ఆయా శాఖ అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కరించే దిశగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపూడి మండల అన్ని శాఖల అధికారులు, పెద్దపూడి మండల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఇక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారి ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు తీసుకోవాలి, వాటి పరిష్కారం చేయాలని ఆదేశించున్నారు. దాని ప్రకారంగా మనం కూడా మన నియోజకవర్గంలో కూటమి నాయకులందరం చర్చించుకున్న తర్వాత అనపర్తి నియోజకవర్గ కేంద్రంలో ఫిర్యాదుల విభాగం పెట్టినట్లయితే ఈ చివరున్న రామేశ్వరం గ్రామస్తులకు కానీ, ఆ చివరున్న ఎస్టీ రాజాపురం గ్రామస్తులకు కానీ చాలా అసౌకర్యంగా ఉంటుంది. అందువల్ల వారానికి ఒక మండలంలో ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా గత వారం అనపర్తిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ పెదపూడి మండలంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. ఈరోజు వచ్చిన సమస్యల్లో ఎక్కువగా వ్యక్తిగత సమస్యలు, అదేవిధంగా పక్కనున్న భూ వివాదాలు కానీ, లేకపోతే పక్కనున్న స్థల యజమానులతో వివాదాలు కానీ నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 1-2 చోట్ల ఏదైతే కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలకి మార్గాలు ఏర్పాటు చేయాలనే వినతులు రావడం, ఇరిగేషన్ వ్యవస్థకు సంబంధించి కొన్ని విన్నపాలు రావడం, ఈ విధంగా దాదాపు కొంతమంది ఈ ఫిర్యాదులు తీసుకురావడం జరిగింది. వీటిలో ఆల్రెడీ కొన్ని ఇంతకుముందు కలెక్టర్ గ్రీవెన్స్లో కానీ ఇక్కడ కానీ వెళ్ళిన ఉంటుంది. వాటన్నిటినీ సమగ్రంగా అధికారులు పరిశీలన చేసి ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేసి పరిష్కారం అయ్యే సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి వారికి మరలా తిరిగి సమాచారం పంపించడం జరుగుతుంది. పరిష్కారం కాని సమస్యలను కూడా ఎందుకు పరిష్కారం కావటం లేదనేది ఎవరైతే ఫిర్యాదు ఉన్నారో వారికి తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ముఖ్యంగా ప్రజలకు సుపరిపాలన అందించాలి. దానిలో భాగంగానే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతోంది. సంక్షేమ కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టడం జరుగుతోంది. మరోపక్క ప్రజలకు సంబంధించిన సమస్యలను కూడా వ్యక్తిగతంగా తెలుసుకుని ప్రతి శాసనసభ్యుడు ప్రజల దగ్గరకు వెళ్ళి వారి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కారానికి కూడా కృషి చేయడం ద్వారా సమగ్రమైన పరిపాలన ప్రజలకు అందించాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతోంది. ఒరిస్సా నుండి తమిళనాడుకు తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్న మన్యం పోలీసులు. పార్వతీపురం మన్యం జిల్లా టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గోవిందరావు సిబ్బంది ముందుగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రాయగడ నుండి పార్వతీపురం వచ్చే మార్గంలో ఎస్ఐ వారి సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా తమిళనాడు నెంబర్ గల కారులో తరలిస్తుండగా 5 లక్షల విలువ చేసే 44 కేజీల గంజాయిని 6 ముద్దాయిలను కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సిఐ మురళి తెలిపారు. ఈరోజు అనగా మన మన్యం జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో పాల్గొన్న డిఎస్పీ గారి ఇన్ఛార్జ్ గైడెన్స్తో పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్లో రాబడిన ఖచ్చితమైన సమాచారం గంజాయిపై వచ్చింది. ఆ ఆధారంగా టౌన్ స్టేషన్ ఎస్ఐ గారు గోవింద్ సిబ్బందితో రాయగడ రోడ్లో టీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. విత్ మీడియాతో సహాయంతో చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో ఏదైతే మనకి ముందుగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక కారు రావడం జరిగింది. ఆ కారు నెంబరు టిఎన్ తమిళనాడు రిజిస్ట్రేషన్, అది టిఎన్ 29BH 337 అనే కారు మనకి సస్పెక్టెడ్గా ఆపడం జరిగింది. అయితే ఆ కారు ఆపేసరికి డోర్లు తీసి పారిపోవడానికి ప్రయత్నించారు. మనకి ముందుగా పెట్టుకున్న సిబ్బంది ప్రకారం వాళ్ళు పారిపోతున్న వాళ్ళని పారిపోనివ్వకుండా సిబ్బంది ఆపి ఎస్ఐ గారు వద్దకు తీసుకురావడం జరిగింది. ఏమని వాళ్ళని అడిగితే చెప్పకపోగా మనం ఆ సందర్భంలో కారులో ఏముంది అనే విషయాన్ని వెతకడం జరిగింది. అప్పుడు మనకి ఈ గంజాయి సంబంధించిన వాసన వచ్చి ఆ ప్యాకెట్లు కనిపించడం జరిగింది. సస్పిషియస్గా మీడియా సమక్షంతో గెజిటెడ్ ఆఫీసర్ సమక్షంలోన అది తూనికలు ప్లస్ మా ఫోరెన్సిక్
క్లూస్ టీము వీళ్ళందరూ వచ్చి కూడా వెరిఫై చేయడం, ప్రైమరీ చెక్ చేయడం జరిగింది. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సుమారుగా అది ఒక 44 కిలోలు 22 ప్యాకెట్లో మనకి దొరికింది. ఎట్లాగంటే వాళ్ళు మొత్తం అందరూ కూడా వెహికల్ కూడా మన తమిళనాడుకి చెందింది. వాళ్ళందరూ కూడా తమిళనాడుకి చెందిన వ్యక్తులే. వీళ్ళు ఒరిస్సాలో మనకి మణికంఠన్ గోపాలకృష్ణ అనే ఫాదరు గత 15 సంవత్సరాల క్రితం అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోయారు. హాట్ చిప్స్ ప్యాకెట్ అనే వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అయితే వాళ్ళ ఫాదర్ కాబట్టి అందులో ఆయన పని చేస్తున్నప్పుడు అలాగా ఒరిస్సా గురించి ఆయనకి పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే అప్పుడప్పుడు ఈయన సొంతూరు అయినటువంటి ఈ ధర్మపురం డిస్టిక్లో ఉన్నటువంటి సొంత ఊరికి వెళ్ళి ఈయన ఉండేటప్పుడు అక్కడ వాళ్ళ పెదనన్న అబ్బాయి అనేటువంటి ఈ సురేష్ కృష్ణ గారు పరిచయం అయ్యారు. ఆ సురేష్ కృష్ణ మాటకి మాట వచ్చేటప్పుడు ఎలాగ నువ్వు ఒరిస్సాలో ఉంటున్నావు కాబట్టి అక్కడ ఏమైనా గంజా దొరుకుతుంది అని చెప్పి ఆయన అడగడం జరిగింది. చెప్తే దానికి అనుగుణంగా ఆయన ఏమన్నాడంటే దొరకవచ్చు అని చెప్పి ఆయన చెప్పాడు. అలాగా పరిచయం చేసుకుని ఈ సురేష్ కృష్ణ వాళ్ళ తాలూకా ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది. ఇలాగా సుమారుగా మొత్తం అందరూ ఒక వెహికల్లో ఒక 6 డ్రైవర్తో పాటు వీళ్ళు ఒరిస్సా వెళ్ళడం జరిగింది. ఆ ఒరిస్సాలో ఉన్న ఎవరైతే ముందుగా కనుక్కున్నారో వాళ్ళ ప్రకారము ఒక వ్యక్తి నెంబర్ ద్వారా ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ ద్వారా ఆయన ఫోన్ చేస్తే కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయిన తర్వాత వీళ్ళు అనుకున్నట్టు 44 కిలోల గంజాయిన్ అనేది కిలో 3,700 రూపాయలు చెప్పిన 3,500 రూపాయలు చెప్పిన కొనడం జరిగింది. తర్వాత అదే రోజు సాయంత్రం బయలుదేరి మనకి ఇక్కడ సుమారుగా ఒక 1:30 నైట్ 1:30 సమయంలో వెహికల్ చెకింగ్ పార్తపురం టౌన్ పోలీస్ స్టేషన్ వెహికల్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 20,000 విలువైన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్ద శనివారం ఈ వివరాలను రావులపాలెం రూరల్ సిఐ విద్యాసాగర్ వెల్లడించారు. గ్రామంలోని రామ్మోహన్ రావు పేటలో కుంచే రమేష్ అనే వ్యక్తి ఇంట్లో మద్యం బాటిళ్లను నిల్వ చేసి విక్రయాలు చేస్తున్నారన్న సమాచారంతో ఎస్ఐ జి సురేంద్ర సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఆ సమయంలో నిందితుడు రమేష్ గోడదూకి పారిపోగా అతని ఇంట్లో ఉన్న 110 మద్యం బాటిళ్లు 6,272 నగదుతో పాటు అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మన కొత్తపేట మండలం వానపల్లి విలేజ్ రామమోహన్రావుపేటలో అడ్డకాల దగ్గరలో ఆ ఊరికి చెందిన కుంచే రమేష్ అను ఆసామి అక్రమంగా మద్యం బాటిల్ కలిగి ఉన్నాడని మా కొత్తపేట ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు వారి సిబ్బంది కుంచే రమేష్ ఇంట్లో రైడ్ చేసి సుమారు 110 బాటిళ్ళు, ఇవన్నీ కూడా లోకల్ మేడ్ ఉంది. అదేవిధంగా వేరే యానం లిక్కర్ కూడా కలిపి 110 బాటిళ్ళు అన్ని బ్రాండ్లు కలిపి ఉండడం జరిగింది. ఆకు, క్వార్టర్లు, ఫుడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 110 బాటిళ్ళు సీజ్ చేసి వీటి వర్త్ సుమారు ఒక 20,000 వరకు 20,000 రూపాయలు వర్త్ కలిగి ఉంది. ఇవన్నీ కూడా ఎస్ఐ గారు అవన్నీ సీజ్ చేసి ఎవరైతే ఈ కుంచే రమేష్ అని ఉన్నాడో అతను పోలీసు వారిని చూసి పారిపోవడం జరిగింది. అక్రమంగా ఈ మద్యం బాటిల్ కలిగి ఉన్నందుకు అదేవిధంగా అక్రమ రవాణా చేసినందుకు గాను కేసు నమోదు చేయడం జరిగింది ఎక్సైజ్ యాక్ట్ కింద. ఈ కుంచే రమేష్ను త్వరలోనే పట్టుకొని అతని కోర్టులో రిమాండ్కి పంపిస్తాం. ఎవరైనా కూడా ఇల్లీగల్గా ఈ బాటిల్స్, ఈ అక్రమంగా మద్యం బాటిల్స్ కలిగి ఉంటే కనుక వారందరి పేరు మీద కేసులు నమోదు చేస్తాం. అదేవిధంగా వారి మీద పీడీ యాక్ట్లు కూడా ప్రపోజల్స్ పెట్టి వాళ్ళందరినీ పీడీ యాక్ట్ల కింద నమోదు చేసి వారి మీద రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైనా ఇల్లీగల్గా ఉన్నా కూడా మేము రైడ్లు చేస్తాం. ఎవరికైనా సమాచారం తెలిసినా కూడా ఎస్ఐ గారికి నాకు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకోవడం.
కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం దోమాడ సంఘటనపై మాజీ ఎమ్మెల్యే ఆరోపణలపై నియోజకవర్గ శాసనసభ్యులు నల్లామిల్లి రామకృష్ణారెడ్డి స్పందిస్తూ మీడియాతో మాట్లాడుతూ ఇంతవరకు ఈ సమస్యని బాధితులు గాని రియల్ ఎస్టేట్ యజమానులు గాని కూటమి నాయకులు గాని వైఎస్ఆర్సీపీ నాయకులు గాని నా దృష్టికి తీసుకురాలేదు. ఈరోజు ఇక్కడ పెద్దపూడి మండల పరిషత్లో ప్రజా సమస్యల ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుంది. కనీసం ఇక్కడికి కూడా ఎవరు ఫిర్యాదు చేయడానికి రాలేదు. ఆ గ్రామానికి సంబంధించిన 2 నాయకులు వస్తే వారిని అడగగా గత 4 నెలలుగా ఈ సమస్య నడుస్తుందని చెప్పడం జరిగిందన్నారు. తొలగించారు. దాని వెనుక అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హస్తం ప్రధానంగా ఉంది. భారీగా ముడుపులు సేకరించడం వల్లే ఈ పాకలు తొలగించడం జరిగిందని ఆ బాధితులు ప్రతిపక్ష ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆరోపించడం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి దీనికి మీ సమాధానం చేస్తారు. ఇప్పటి వరకు ఆ సమస్యని బాధితులు కానీ రెండో పక్షం ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో వాళ్ళు కానీ స్థానికంగా ఉన్న కూటమి నాయకులు కానీ లేదా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవ్వరూ నా దృష్టికి తీసుకురాల. ఈరోజు పెదపూడి మండలంలో పెదపూడి మండల ప్రజా పరిషత్తులో ఇక్కడ ప్రజా ఫిర్యాదులు విభాగం పెట్టి ఫిర్యాదులు స్వీకరిస్తూ ఉన్నాం. కనీసం ఇక్కడ కూడా ఎవరు వారు వచ్చి మాకు ఈ సమస్య ఉత్పన్నమైంది, ఈ సమస్యను పరిష్కారం చేయండి అనే దిశగా వారు ఎవరు మాట్లాడలేదు. ఇది ఇప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన 2 నాయకులు వస్తే ఇది గత 4-5 మాసాలుగా ఈ సమస్య సాగుతుందనేది వారు చెప్పడం జరిగింది. మరి 4-5 మాసాలుగా ఇక్కడ సమస్య సాగుతున్నప్పుడు ఇక్కడ నా దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ అనేక సందర్భాల్లో నేను ఇక్కడికి రావడం జరిగింది. దోమాడ గ్రామానికి రావడం జరిగింది, మండలంలో పర్యటించడం జరిగింది. ఏ రోజుని కూడా ఈ సమస్యను నా దృష్టికి తీసుకురాలేదు. మరి ఏ విధంగా నన్ను బాధ్యం చేస్తారు? మాజీ ఎమ్మెల్యే గారికి ఉనికి కోల్పోతున్న నేపథ్యంలో ప్రతి సమస్య పైన రాజకీయం చేయాలని ఒక ఆలోచన వారు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆ బాధితులు కానీ లేదా వేరే వ్యక్తులు కానీ లేదా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ దోమాడ గ్రామానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైనా సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ కానీ ఇతర సభ్యులు కానీ ఎవరైనా ఈ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారా అని అడుగుతా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరోపణలకు ఏ విధంగా సమాధానం? ఆయన నిరూపించమని కోరుతా ఉన్నా. ఆయన నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమిస్తారని డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రతి దానికి ఈ విధంగా గత 10 మాసాలుగా నా పనితీరు చూస్తూ ఉన్నారు. ఏ విషయం అయినా పారదర్శకంగా ముందుకెళ్తా ఉన్నాం. అసలు నా దృష్టికే రాని సమస్యనేమి నాన్ను బాధ్యతను ఎలా చేస్తారు? మాజీ ఎమ్మెల్యే గారు దానికి సమాధానం చెప్పాలి. అంటే ఇది ఒక కావాలని సృష్టించారా? ఏ విధంగా సృష్టించి దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు? బాధితులకి సహాయపడాలనే ఆలోచన ఉందా మీకు? దీన్ని రాజకీయం చేయాలనే ఆలోచన ఉందా? బాధితులకు సహాయపడాలనే ఆలోచన ఉంటే ప్రభుత్వం దృష్టికో ప్రజాప్రతినిధి దృష్టికో తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది తీసుకురాకుండా మీడియా ముందు రాద్ధాంతం చేస్తూ దాన్ని రాజకీయం చేయాలనుకుంటే దానికి ఎవరో సమాధానం చెప్పగలిగిన పరిస్థితి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడులు జరిపిన హత్యాకాండను ఖండిస్తూ అసువులు బాసిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు స్థానికులతో కలిసి గురువారం సాయంత్రం రావులపాలెంలో కవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక కళా వెంకట్రావు సెంటర్ నుండి జాతీయ రహదారి రింగ్ రోడ్ల మీదుగా శాంతి ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ భారతదేశానికి తలమానికంగా నిలిచే కాశ్మీర్లో రక్తపాతం సృష్టించిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓవర్. మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. అక్కడ తీవ్రవాదులు గతంలో చాలా విధ్వంసాలు సృష్టించినా కూడా ఇప్పుడు చేసినటువంటి విధ్వంసం చాలా తీవ్రంగా ఖండించవలసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణించి అంతగానటువంటి వాళ్ళకి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఎంతో ముగిస్తున్నాం. దాడుల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అంటే ఈ నెల 16న పెళ్ళైంది. ఆ పెళ్ళైన జంటలో భర్తను చంపేశారు భార్య కళ్ళెత్తుటే. నిజంగా ఆ ఫోటో మీరు చూడొచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంత దయనీయమైన పరిస్థితిని మనకి పెహల్గాంలో కల్పించారు ఈ ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాదుల్ని పుక్కటంతో పెకలించి మనకు భిన్న మతాలు భిన్న భాషలు ఉన్నటువంటి భారతదేశాన్ని మనం సమిష్టిగా
కొనసాగించుకోవాలంటే ఈ ఉగ్రవాదాన్ని కూకటి వేలతో పెకలించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఈ కుటుంబాలన్నిటికీ కూడా మా కొత్తపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదాలని వెంటనే అరెస్ట్ చేయాలని, వారిని దేశంలోనే లోకంలోనే లేకుండా ఏరిస్తే బహిరంగంగా ఏరివేయాలని మేము జర్నలిస్ట్ ఫోరం తరఫున కొత్తపేట నియోజకవర్గం కోరుతున్నాం. అలాగే అక్కడికి వెళ్ళి బంధించినటువంటి అమాయకుల పర్యాటకుల ఆత్మలకు శాంతి కలగాలని కూడా 2 నిమిషాల మౌనం కూడా పాటించాం ఈరోజు. అలాగే అందరూ కూడా ఇండియన్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకునేలా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికలలో ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వివరించిన ఏపీ హోంశాఖ మంత్రి. నక్కపల్లిలో వేటు నిషేధంలో మత్స్యకారుల సేవా పథకం కింద 20,000 నగదు బియ్యం కలెక్టర్లతో కలిసి పంపిణీ చేసిన అనిత. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు మరియు ర్యాలీలు. విజయవాడ పాత బస్తీ నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద పోతిన మహేష్ ఆధ్వర్యంలో కవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న వైసీపీ నేతలు. శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మందపల్లిలో వేంచేసి ఉన్న శనీశ్వర ఆలయంలో పోటెత్తిన భక్తులు. వివిధ జిల్లాల నుండి వేకువజాము నుండే ఆలయంకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజలు. గంజాయిని తరలిస్తున్న నిందితులను సినీ పక్కీలో వెంబడించి పట్టుకున్న అనకాపల్లి పోలీసులు. అంకిత భావంతో పనిచేస్తున్న రూరల్ ఎస్ఐ రవికుమార్ అభినందించిన అనకాపల్లి జిల్లా ఎస్పీ తుఫీన్ సిన్హా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.